స్తోత్రం చేస్తూ లేదంటే మీకు వచ్చిన గణపతి మంత్రం పఠిస్తూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు చెట్టుకి నీళ్లు పోసి మొదలుకి పసుపు పట్టించి కుంకుమ బొట్టు పెట్టి అగరుబత్తి వెలిగించి ఆ తర్వాత బెల్లం పానకం పోయాలి. కొబ్బరికాయ కొట్టి దానితో పాటు కలకండ 2 ఎండు ఖర్జూరాలు తాంబూలంలో పెట్టి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత చెట్టుకి తూర్పు భాగం మట్టిని తవ్వి తీసి తూర్పు దిశకు పారి ఉన్న వేరును సంగ్రహించుకోవాలి. ఈ వేరును ఒక 3 అంగుళాల సైజులో తుంచుకొని దానికి పసుపు పచ్చకర్పూరం కలిపిన మిశ్రమం పట్టించాలి. ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి పూజించాలి. నిత్యం పూజా మందిరంలో అయినా పూజించవచ్చు, లేదా ఇలా చేసిన తర్వాత మెడలో తాయెత్తులు అయినా కట్టుకోవచ్చు. పర్సులో, బీరువాలో, క్యాష్ బాక్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాస్త పొడవుగా లావుగా ఉన్న వేరు అయితే వ్యాపార స్థలంలో అందరికీ కనపడేలా కట్టుకోవచ్చు. విపరీతమైన ధన ఆకర్షణ, జన వశీకరణ కలిగి తీరుతుంది. ఇది మన పూర్వీకులు ఆచరిస్తున్న అద్భుతమైన తంత్రం.